అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు బాగుండాలని ఆశిస్తున్నాను. ఇవాళ మనం వర్షాకాలంలో దొరికే పుట్టగొడుగులతోటి కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా పుట్టగొడుగుల్ని ఇలా మేము బయట మట్టి గట్ట పట్టేసి ఉంటాయి. అవి తెచ్చినవి ముందుగా వాటర్ వేసుకుని శుభ్రంగా ఇలా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్నాం అనమాట. ఈ వర్షాకాలం వస్తే అసలు ఈ కూర తినాలని అందరూ కూడా చాలా ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారండి. న్యాచురల్గా దొరికేవి మనం ఆర్టిఫిషియల్గా బయట పండించినవి ఉంటాయి, కానీ అవి వీటిలో అంత టేస్ట్ అయితే ఉండవు. సో ఈ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇలా శుభ్రం చేసి పెట్టుకున్న తర్వాత నేను ఒక 1/2 కిలో ఉల్లిపాయలను ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. దొరికిన పుట్టగొడుగులను కూడా చూపించిన విధంగా పుట్టగొడుగులను కూడా ఇలా కట్ చేసుకుని పెట్టుకున్నాను. అవి 1/2 కేజీ పుట్టగొడుగులు. తర్వాత మనం ఒక కుక్కర్ ప్యాన్ తీసుకుని స్టవ్ మీద పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఈ కట్ చేసుకున్న ఉల్లిపాయలను వేసి మగ్గిస్తూ 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నానండి నేను ఇక్కడ. వేసుకుని వాటిని తర్వాత దానికి పసుపు కూడా యాడ్ చేయాలి. చిటికెడు పసుపు వేసుకుని మనం వాటిని దోరగా మగ్గిస్తూ ఉండాలి. ఇదిగోండి ఇక్కడ నేను పసుపు వేసాను. ఇవి మగ్గిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న 1/2 కిలో పుట్టగొడుగులను కూడా ఇలా కట్ చేసుకున్నవి కూడా వేసి ఇలాగ బాగా కలుపుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు కూడా ఇలాగా తిప్పుకుంటూ ఉండాలి. ఇవి ఇలా వేగుతూ ఉంటాయి. ఈ లోపల మనం కర్రీకి కావాల్సినటువంటి మసాలా దినుసులు ఉంటాయి కదా, మసాలా ప్రిపేర్ చేసుకుందాము. సిమ్లో పెడుతున్నాను నేను ఇక్కడ, బాగా స్లోగా అయితే బాగా వేగుతాయని. ఆ తర్వాత మనకి కావాల్సిన మసాలా దినుసులు సరుకులు ఏంటంటే ధనియాలు 10 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా అల్లం, గసగసాలు 1 ప్యాకెట్, కొత్తిమీర, వీటిలన్నిటినీ కూడా వేసుకుని ఒక సనికేల రాయిలో నేను నూరుకున్నాను. ఇదిగోండి కొంచెం బాగా వేగిన తర్వాత ఇలా వస్తుంది మనకి. తర్వాత మనం కారం 1.5 టేబుల్ స్పూన్ కారం వేసి వాటర్ వేసి ముక్కలు మునిగేంత వరకు వాటర్ వేసుకుని సిమ్లో పెడతాం అన్నమాట. ఆ వాటర్ మనకి అవి మగ్గుతూ ఉంటాయి ముక్కలు వాటర్లో. ఈ లోపల మనం మసాలా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. అది వాటర్ ఈ విధంగా అంటే కొంచెం మీడియం ఫ్లేమ్లోనే పెట్టామండి. ఈ లోపల ఇదిగోండి మేమైతే పచ్చి మసాలా నూరుకోవడానికి ఇలాగ సన్గేట్లోనే నూరామండి. ఫ్రెష్గా టేస్ట్ కూడా బాగుంటుందని. మిక్సీలో కూడా వేసుకోవచ్చండి. ఇలా అన్ని ఐటమ్స్ కూడా అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, గసగసాలు, కొత్తిమీర కూడా యాడ్ చేసామండి. అది ఇక్కడ వీడియో క్లిప్పింగ్లో మిస్ అయింది. లాస్ట్లో యాడ్ చేసి మొత్తం అదంతా కూడా పేస్ట్ లాగా వేసేసుకుని తీసుకున్నాము. ఇక్కడ ఏంటంటే మీకు చూపించడానికి అంతే క్లిప్. లాస్ట్లో ఇదిగోండి మనం వేసిన వాటర్ అన్నీ కూడా ఇలా ఎవాపరేట్ అయిపోతూ ఉంటాయి. అవి కొంచెం బాగా ఇరిపోయిన తర్వాత ఇదిగోండి మనం తయారు చేసుకున్న పేస్ట్ అయితే ఇది. దీన్ని కొద్దిగా హాఫ్ అలా వేసాం మేమైతే. వేసి కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసాము బాగా మిక్స్ అవ్వడానికి. ఇంకా అవి బాగా దగ్గరగా ఎగిరిపోయేంత వరకు, బాగా దగ్గరగా వచ్చేంత వరకు కూడా ఎగిరిపోయిన తర్వాత లాస్ట్లో ఫైనల్గా కొత్తిమీరతో వేసుకుని గార్నిష్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి. ఇంతేనండి, మన వేడివేడిగా అలా పుట్టగొడుగుల కూరతోటి అన్నంలో కలుపుని ఉంటే చాలా బాగుంటుంది. మీరు కూడా మీకు దొరికితే కనుక ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఓకే అండి, మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఆల్.